మిత్రులు ఆరోగ్యాభిలాషులందరికీ నమస్కారం. ఇక్కడ చూస్తున్న వరి రకం సిద్ధ సన్నారండి. సన్న రకాలు బియ్యాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువగా తినడానికి ఇష్టపడతా ఉన్నారు. మనం వ్యవసాయం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా చాలామంది మిత్రులను మాట్లాడుకున్నాం. ఈ రోజున బీపీటీ, సోనా మసూరు, లేదా తెలంగాణ సన్నాలు ఇట్లా చాలా రకాలు ఉన్నాయండి సన్న రకాల్లో. అలాగే ఈ మధ్యకాలంలో సన్న రకాలు ఏవైతే పండిస్తూ ఉన్నారో వాటికి తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ కూడా బోనస్ ఇస్తూ ఉన్నాము 500 రూపాయలు ఏదో మాట్లాడుతున్నారు. అంటే ఏంటి, ఏదైతే జనాలు ఎక్కువగా తింటా ఉన్నారో వాటిని గవర్నమెంట్ కూడా ప్రోత్సహిస్తుందనే చెప్పాలి. ఈ రోజున మనం చూసుకుంటే మన దగ్గర ఉన్న సన్న రకాలు ఇక్కడ చూసుకుంటే సిద్ధ సన్నాలు మాట్లాడుకున్నాం. సిద్ధ సన్నాలు, చింతలూరు సన్నాలు, కుజి పటాలియా, నారాయణ కామిని, జీరా సాంబా, దూదీశ్వరు ఇట్లా ఇవన్నీ కూడా సన్న రకాల్లోకి వస్తాయి. ఇవి మనకు అందుబాటులో కూడా ఉన్నాయి. ఇవి వడ్లు ఏవైతే ఈ పంట అయిపోయిన తర్వాత దాదాపుగా సంవత్సరాల కాలం దగ్గరగా నిల్వ ఉంచిన తర్వాత మిల్లింగ్ ఆడేస్తామని చెప్పాం. ఈ మధ్యకాలంలో చాలామంది మిత్రులు మీరు ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయం చేస్తున్నారు అని మాట్లాడితే మనం ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దగ్గరగా మనం 50 ఎకరాల దగ్గరగా వ్యవసాయం చేసుకుంటాం. మీరు సమయం ఉన్నప్పుడు మీరు రావచ్చండి. నేను ఈ వ్యవసాయ క్షేత్రంలో మీకు అందుబాటులో ఉంటాను. చాలామంది మిత్రులు అడుగుతూ ఉన్నారు, మీరు ఎక్కడ ఉంటారు ఏ సందర్భాల్లో. నేను ఉమ్మడి కృష్ణా జిల్లా కలిదిండి మండలం కోరుకులు గ్రామం ఏదైతుందో ఇక్కడ వారంలో 4 లేదా 5 రోజులు మీకు అందుబాటులో ఉంటాను. మీరు వస్తే మీకు ఉదయం వస్తే మీకు బ్రేక్ఫాస్ట్ ఏదైతే టిఫిన్ అది ఏర్పాటు చేస్తాను. అలాగే మీరు భోజన టయానికి వస్తే కనుక భోజనం ఏర్పాటు చేసే ప్రయత్నం కూడా చేస్తాను. ఇప్పటికీ చాలామంది మిత్రులు అది తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్రాలో అనేక ప్రాంతాల నుంచి కూడా చాలామంది మిత్రులు వచ్చారని చెప్పాలి. ఈరోజు ఇక్కడ మనం చేస్తున్నది గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం మాట్లాడుకున్నాం. పక్కన మిత్రుడు చేసేది కెమికల్ ఫార్మింగ్ అండి. అంటే విషం చిమ్మి వ్యవసాయం చేయడం. జీవం లేని మట్టి లేదు, మట్టి లేని జీవం లేదు. ఈ రోజున మట్టిని జీవాన్ని విడదీసి అంటే జీవాన్ని పూర్తిగా కూడా చంపేసేసి ఈ రోజున వ్యవసాయం చేస్తున్నారు. ఈ రోజున మనం ఇక్కడ చూసుకుంటే మనది చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి. పక్కపొలం చూసారండి, ఎన్నిసార్లు మందులు వేశారు అంటే లెక్కలేదండి. 3 కోటాలకు పైగా వేసి 4-5 సార్లు కలుపు ముందని స్ప్రే అని, ఒకటి కాదండి, దోమ వచ్చింది, పురుగు వచ్చింది, లేదా అగ్గి తెగులు వచ్చింది అని. ఈ రోజున మనం ఈ వరి వేసుకున్న తర్వాత మనం మొట్టమొదట పొలం మీద ఉన్నప్పుడు ఘనజీవామృతం ఏదైతే ఉందో గోమూత్రంతో ఏర్పాటు చేసుకుంది. ఘనజీవామృతాన్ని మనం ఇందులో చల్లుకుని మనం దున్నుకుని మన విత్తనం తెచ్చుకోవడం, మొలక కట్టుకోవడం, బీజాంతం శుద్ధి చేసుకోవడం, అట్లా నాట్లు వేసుకున్నాం. తర్వాత జీవామృతం మాత్రం ఇచ్చామండి. ఇప్పటికీ ఈ పొలానికి మనం ఏమీ పిచికారీ చేయలేదని. అలాగే ఈ రోజున దేశవాళీ విత్తనం ఏదైతుందో దీన్ని మనం కాపాడుకోవాలి. స్వదేశీయత అంటే ఏంటి, మన భారతదేశంలో ఎవరైతే ఈ ఆలోచనలు అద్భుతంగా పండిస్తూ ఉన్నారో, మీ అందరికి అందిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. రాజీవ్ దీక్షిత్ గారు బతికున్నంత కాలం కూడా మల్టీనేషనల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఒక ఉద్యమంలాగా ఆయన పోరాటం చేశారు. స్వదేశీయత అంటే ఏంటి, మన దగ్గర ఏం దొరుకుతుంది, అసలు మనం నేర్చుకున్న విజ్ఞానం అండి. విజ్ఞాన భాండాగారాన్ని గురించి చెప్పాలంటే అది చెప్పలేనంత ఉంది. అంటే ఆడవాళ్ళు తిరగల విసరడం కానీ, లేకపోతే నార్మల్ డెలివరీ ఎలా అవుతుంది, ఆహార నియమాలు ఏంటి, ఆహారం ఇప్పుడు జఠరాగ్ని అనేది ఒకటి ఉంటుంది. మనం భోజనానికి ముందుగానే దాదాపుగా గంట ముందుగానే నీరు తీసుకోవడం. ఎప్పుడైతే భోజనంతో పాటు నీరు తీసుకోగలిగితే జఠరాగ్ని అనేది ఏదైతే ఉందో అది చల్లారిపోతూ ఉంది. మీరు ఆహార నియమాల్లో మీరు ఎలా తినాలి అంటే టేబుల్ కల్చర్ అలవాటు అయింది కదండి, డైనింగ్ టేబుల్ కల్చర్. ఆ కల్చర్లో కూర్చుని తింటే జఠరాగ్ని ఒక 50% పనిచేస్తుంది. మీరు ఏదైతే బాస పట్ల వేసుకుని కూర్చుంటాం కదండి చక్కగా కింద, అట్లా చేసుకుంటే మనకి జఠరాగ్ని 100% పనిచేస్తుంది. అదే కనుక మీరు గోవుని పాలు ఎలా పితుకుతామో అలా కూర్చుంటే అది అద్భుతం. అది నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటే మీకు ఈ ఎక్కువ ఏంటంటే ఊపకాయం రాదు, ఎక్కువ మీరు బురుగు పెరగరు, మోకాళ్ళు ఎప్పుడు అవుతున్నాయో వాటికి చక్కటి పరిష్కారం. అలాగే మీరు చెప్తుంది, మనం ఎప్పుడైతే గొంతు కూర్చుని లేదా కింద కూర్చుని భోజనం చేసినప్పుడు మనకి ఎంత కావాలని మన శరీరం అంటే మన దేహం ఏదైతుందో అది మనకి బ్రెయిన్కి సిగ్నల్ ఇస్తుంది. అదే కనుక మనం 4 కుర్చీలు వేసుకుని మనం రాని అని చెప్పి ఇంకా దానికి లిమిట్ లేదండి. అంటే ఎంత లిమిట్ అంటే అది తింటూనే ఉంటాం. మన శరీరానికి మన దేహానికి ఎంత కావాలో అంతకు మించి తింటూ ఉంటాం అని చెప్పి అనేక అంటే ఆయన చెప్పినవి నిజంగా ఆయన మనిషి లేకపోవచ్చు కానీ భౌతికంగా శారీరకంగా ఆయన లేకపోవచ్చు కానీ ఆయన చేసినవి ఎన్నో. అంటే ఆయన ఆలోచనలు అవన్నీ కూడా సజీవంగా మనలో ఎప్పుడు నిలిచే ఉంటాయని చెప్పడం నా ఉద్దేశం. అలాగే మా గురువు గారు విజయరామ్ గారు నేల తల్లి పర్యవేక్షణలో మనందరం భాగస్వాములు అవుదాం. ఎన్నో ప్రతికూల వాతావరణాల్లో ఆయన 2 తెలుగు రాష్ట్రాల్లో నాలాంటి వాళ్ళని ఎంతోమందిని తయారు చేశారని చెప్పాలి.
ఆయన ఎక్కడా కూడా నేను తయారు చేశాను ఇది నా గొప్ప అని ఎప్పుడు చెప్పుకోరు. ఆయన ఎస్పీకే సుభాష్ పాలేకర్ గారి కృషి వ్యవసాయం ఏదైతుందో దీనికి నేను ప్రచారకుడుగా ఉన్నాను మాత్రమే అని ఆయన ప్రతి విషయంలో కూడా చెప్తారు. అంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని చెప్పి నిజంగా ఆయన చూస్తే ఆయన ఎంత సింపుల్గా ఉంటారండి. ఆయన భోజనం చేసే విధానం, ఆయన సింపుల్గా ఉండే విధానం, ఇవన్నీ కూడా మనం ఒకసారి ఆలోచించాలి. దేశవాళీ విత్తనాన్ని మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ప్రచారం చేయడంలో ఆయన పాత్ర ఎంతో ముఖ్యం. అయితే సుభాష్ పాలేకర్ గారు గో ఆధారిత వ్యవసాయాన్ని అంటే ఈ న్యాచురల్ ఫార్మింగు లేదా జీరో బడ్జెట్ ఫార్మింగు ఇలా మొదలుపెట్టినప్పుడు కూడా ఇప్పుడు చెప్పేవాళ్ళు ఉండాలి కదండి. ఇప్పుడు ఒక మాస్టర్ ఉన్నారు, ఆయన వేరే ఆయన దగ్గర నేర్చుకున్నారు, ఈయన మనకు చెప్పబట్టే విజ్ఞానం అందింది కదండి. ఇది వాస్తవం కదా. ఈ మధ్యకాలంలో చాలామంది మిత్రులు కూడా విజయరామ్ గారితో మాకేం సంబంధాలు లేవు, మేము సుభాష్ పాలేకర్ గారి దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాం మాట్లాడుతున్నారు. అంటే ఎలా అంటే గురువుని మర్చిపోకూడదు కదండి ఇప్పుడు కూడా. అలాగే ఇది సిద్ధ సన్నాల గురించి మనం మాట్లాడుకుంటే సిద్ధ సన్నాలు ఇది మనకి ముడిబియ్యంగా కూడా మనకి అందుబాటులో ఉన్నాయి, సింగిల్ పాలిష్గా కూడా అందుబాటులో ఉన్నాయి, డబుల్ పాలిష్గా కూడా అందుబాటులో ఉన్నాయి అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. సిద్ధ సన్నాలు దీని పంటకాలం 120 రోజులు అని మాట్లాడుకున్నాం. ఇది ఉన్న దేశవాళీ రకాలు సన్న రకం, అంటే 10 రకాలకు పైన ఉన్నప్పుడు కూడా ఇది ఒక రకం సన్న రకం అని మాట్లాడుకున్నాం. దీన్ని మనం ఎలా వండుకోవాలి ముడిబియ్యంగా తీసుకుంటే. అంటే ముడిబియ్యం అంటే ఏంటి, మీరు డాక్టర్లు చెప్తారు కదా బ్రౌన్ రైస్, ఈ మధ్య చాలామంది డాక్టర్లు అది చెప్తున్నారు, బ్రౌన్ రైస్ వాడండి, బ్రౌన్ రైస్ వాడితే మీ హెల్త్కి మంచిది అని చెప్పడం. అంతే అసలు బ్రౌన్ రైస్లో ఏముంది, బ్రౌన్ రైస్లో ఏముంది అంటే అందులో మనకి ప్రోటీను ఫైబరు 2 ఉన్నాయి. అద్భుతమైన ఫైబర్ కదండి. ఫైబర్ తినకోకుండా ఈ రోజున పొట్టు అంటే అందులో ఉన్న తౌడంతా తీసేసి అవి పశువులకి జంతువులకి మనం పెట్టేసేసి మనం తినేది ఏంటంటే పిండి పదార్థం అంటే కార్బోహైడ్రేట్స్ మాత్రమే. నా ప్రతి వీడియోలో కూడా నేను ఈ డాక్టర్లు చెప్తున్నారు బ్రౌన్ రైస్ అనేది ప్రతి వీడియోలో చెప్పడానికి కారణం ఏంటంటే నేను చెప్పగా మీలో మీ ఇంట్లో వాళ్ళు 4 5 ఒకరిలో మార్పు వచ్చినా మీ కుటుంబం మొత్తం బాగుంటుంది అని చెప్పి నా ఆలోచన. ఈ రోజున మేము తీసుకునే ఆహారం అన్నీ కూడా ముడిబియ్యం అంటే బ్రౌన్ రైస్ తింటా ఉన్నాం. లేదనుకుంటే కనుక సింగిల్ పాలిష్ ఏదైతే ఉందో సింగిల్ పాలిష్ అంటే వచ్చిన అతిథులకు కావచ్చు లేకపోతే మీ అందరికి చూపించడానికి కావచ్చు అలా తినే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ముడిబియ్యం అంటే ఈ మధ్య చాలామంది చాలా బ్రాండ్లు పెట్టుకుని దీన్ని దంపుడు బియ్యం కింద ఇస్తున్నామండి. దంపుడు బియ్యం అనేది పెద్ద అబద్ధం. దంపుడు బియ్యం అనేది ఏంటంటే మనం వడ్లని అంటే నిలవున్న వడ్లని దంచుకుంటే అది ఎక్కువ 50% పైగా మొక్క అయిపోతుంది. అంటే 50% మాత్రమే బియ్యం వస్తాయి. లేదు మొక్క అవ్వకుండా ఏం చేయాలి, ముందుగా 3-4 గంటలు వడ్లు నానబెట్టుకుని అది పూర్తిగా కూడా 30 డిగ్రీల పైగా ఎండలో 1 లేదా 2 రోజులు ఎండబెట్టుకుని వడ్లని దంచుకుంటే ఈజీగా ఊడిపోతుంది, ముక్క అవ్వదండి. ముక్క అయ్యేది ఒక 10% మాత్రమే ముక్క అవుతుంది, అంటే నూకలు అవ్వడం అని మాట్లాడుకుంటాం. దాన్ని దంపుడు బియ్యం మాట్లాడతాం. ఈ మధ్యన చాలామంది సోషల్ మీడియాలో ఎవరైతే కొంచెం గ్లామర్ ఉందో వాళ్ళందరితో కూడా ఏం చేస్తూ ఉన్నారు, ప్రచారం చేపిస్తున్నారు దంపుడు బియ్యం అని. ఇవన్నీ ప్రచారం చేపిస్తున్నప్పుడు అవి చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం, బాధ. ఇటువంటి వ్యక్తులు ఇంత దుష్ప్రచారం అంటే ఎవరిని మోసం చేద్దామని ఎన్నాళ్ళు ఇట్లా మోసం చేస్తాం. అలాగే మనం ఏది నిజం ఏది అబద్ధం ఆహారం విషయంలో మనం ఖచ్చితమైన నిర్ణయం తీసుకోకపోతే ఈ దేహం అనే దేవాలయం పాడైపోతుంది, అంటే శిథిలా వ్యవస్థకి వెళ్ళిపోతుంది. ఇలాగే చేసుకుంటూ శిథిలా వ్యవస్థ చేసుకుంటూ ఇలా సర్వనాశనం చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు చూసుకుంటే పుట్టిన పిల్లలకి చెవుడు, పుట్టిన పిల్లలు బోన్స్ ఏదైతే అంటే ఎముకలు ఏవైతే ఉన్నాయో వీక్గా పుట్టడం, ఇట్లా 1-2 కాదండి ఎన్నో సమస్యలు. కంటి చూపు -3-4 ఉండడం, అంటే పుట్టిన పిల్లలకు కూడా అలా అయిపోతా ఉంటే ఈ రోజున నేను తెలుసుకుంటూ ఉన్నానండి. ఇది పరిశోధన లాంటిది అని చెప్పాలి. ఏ బియ్యం తింటే ఏంటి, ఏ బియ్యంలో ఏ గుణాలు ఉన్నాయి, అసలు మనిషి స్థితిగతులు అంటే ఆరోగ్యం విషయంలో ఏం తింటే మనం ఆరోగ్యంగా ఉండడం, మన తర్వాత జనరేషన్లు ఎవరైతే మన కుటుంబాన్ని నిలబెడతారు లేకపోతే మన తర్వాత పుట్టే పిల్లలు మనవాళ్ళు అనుకుంటామో వాళ్ళందరూ కూడా ఎంత యాక్టివ్గా ఉంటారు అనేది మనం తీసుకునే ఆహారాన్ని బట్టి. మనకి కాల్షియం ఎంత కావాలి అంటే కాల్షియం పిల్లలకో నాకో మీకో కాదండి, అంటే జీవులుగా బతుకున్న ప్రతి ఒక్కరికి కూడా కాల్షియం, ఆఖరికి గోవులకు కూడా కాల్షియం అవసరం అని మాట్లాడుకుంటాం. అలాగే కాల్షియం అవసరం, ఐరన్ అవసరం, వాటికి కూడా ప్రోటీన్ కూడా అవసరమే. ఈ రోజున ప్రోటీన్ ఫుడ్ అంతా కూడా పశువులే తింటున్నాయి అని చెప్పాలి. ఈ రోజున మనం తీసుకునేది మాత్రం బాగా టేస్ట్గా ఉండాలి. ఫాస్ట్ ఫుడ్లు కావాలి, ఎమ్మంటే అయిపోవాలి, ఎమ్మంటే తినేయాలి. కుక్కర్ కల్చర్ కూడా అండి చాలా ప్రమాదం. మనం ఎప్పుడైతే కుక్కర్ వాడి ఆహారపు వస్తువులు అందులో పెట్టి వండుకుంటా ఉన్నామో అది ఎంత ప్రమాదం అంటే కుక్కరు ఎంత ఫాస్ట్గా అయిపోతుందో మన జీవితం కూడా అంత ఫాస్ట్గా మనందరం కూడా రోగగ్రస్తులు అవుతున్నామని చెప్పాలి. ఏమండి ఈ రోజున వయసు అయిపోయి చనిపోవడం లేకపోతే ప్రమాదవశాత్తు చనిపోవడం అంటే అది వాస్తవానికి దగ్గరగా ఉంటుంది.
ఈ రోజున 26, 27 సంవత్సరాల వ్యక్తికి హార్ట్ అటాక్ రావడం, లేదు పుట్టడంతోనే షుగర్ ఉండడం, షుగర్ కంట్రోల్ అవ్వక ఇన్సులిన్ చేసుకోవడం, ఉదయం సాయంత్రం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నాం మనం. ఇది మనం ఆలోచించాలి కదా. అలాగే ఈ రోజున బయట దొరికే బియ్యాలు మీరు దంపుడు బియ్యంగా ప్రచారం చేసుకున్న చాలామంది బెల్ కంపెనీ, బెల్ రైసు, లలిత బ్రాండ్స్, ఇంకా చాలా, అంటే ఇవి చెప్పడానికి నేను ఇష్టపడను. ఇలాంటివి ఎన్నున్నప్పుడు కూడా ఇది ఏదైనా కానీ ప్రమాదమే. మన దేశవాళీ విత్తనం ఏదైతే ఉందో దీనిని మనం కాపాడుకుంటే మన మానవ మనుగడ అన్నది మీరైనా, మీ పిల్లలైనా, మీ మనవాళ్ళైనా, మీ మునుమనులైనా భవిష్యత్తుని చూడగలుగుతారు. లేకపోతే ఇక్కడితో మనకి సమాధి అయిపోతామని చెప్పాలి. అలాగే సిద్ధ సన్నాల బియ్యం ముడి బియ్యంగా ఎలా వండుకోవాలి. ఒక గ్లాసు ముడి బియ్యం తీసుకుంటే ఈ పూర్తిగా మీరు గమనించాలి. పూర్తిగా కూడా వడ్లు సంవత్సరాల కాలం పైగా నిల్వ ఉంచినవే మీకు మిల్లింగ్ ఆడిస్తున్నాం అని చెప్పాం కదండి. వీటిని ఉంచిన తర్వాత ఇవేవైతే వడ్లు ఉన్నాయో, బియ్యం ఉన్నాయో, ఒక గ్లాసు ముడి బియ్యం తీసుకున్న తర్వాత 3.5 గ్లాసులు వాటర్ పోసి వండుకోవాలి. దానికంటే ముందుగా మీకు నచ్చిన విధంగా కడిగేసుకున్నారు కదండి. కడుక్కున్న తర్వాత 3.5 గ్లాసులు వాటర్ పోసి 2 గంటల సేపు పక్కన పెట్టేసేయాలి. 2 గంటల సేపు పక్కన పెట్టేసిన తర్వాత ఏదైతే నీరు పోసి బియ్యం పక్కన పెట్టి ఆ నీరుతోనే ఎసరు పెట్టుకుని బియ్యం అందులో వేసుకుంటే ఉడికిపోతుంది. చక్కగా సిమ్లో పెట్టండి, గాలి వెదురు తగిలేటట్టు వండుకోండి. ఆవిరి మొత్తం పోకుండా సగం పోయి సగం పోకోకుండా అలా పెట్టుకుని వండుకునే ప్రయత్నం చేయండి. మీరు అందరూ వస్తే ఏదైనా మీ టీమ్గా ఎవరైతే మీ మిత్రులు, మీరు ఎవరైతే మీ కుటుంబ సభ్యులు వస్తే ఎలా వండుకోవాలో కూడా చూపించాలన్నది నా ఆలోచన. ఇప్పుడు చాలామందికి ఫోన్లో చెప్పడం, కొంతమంది మిత్రులు వచ్చినప్పుడు వండి చూపించడం జరుగుతూ ఉంది. ముడిబియ్యంగా అయితే మీరు వండుకున్న తర్వాత ఎమ్మటనే తినేసే ప్రయత్నం చేయాలి. కానీ మీరు ఎమ్మటనే అంటే 40 నుంచి 1 గంటలోపు తినే ప్రయత్నం చేయలేరు. కాబట్టి మీరు ఏం చేస్తారు, సింగిల్ పాలిష్ ఏదైతుందో, స్కూల్కి వెళ్ళాలి పిల్లలు, ఆఫీస్కి వెళ్ళాలి ఇంట్లో వాళ్ళు, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు అన్నప్పుడు సింగిల్ పాలిష్ చేసుకోండి. అది మీకైతే దాదాపుగా 7-8 గంటల సేపు మీకు పాడవదు, బాగుంటుంది అన్నం. చక్కగా సింగిల్ పాలిష్ బియ్యం తీసుకున్నారు, మీకు నచ్చినట్టుగా కడిగేసుకుని మీరు ఒక గ్లాసుకి 2.5 గ్లాసులు వాటర్ పోసి 15 నిమిషాల ముందు, అంటే 15 నిమిషాల ముందు మీరు నానబెట్టుకుని పక్కన పెట్టుకుని 15 నిమిషాల తర్వాత ఆ 2.5 గ్లాసులు ఎసరు పెట్టుకుని బియ్యం అందులో వేస్తే అట్టెసరు ఉడికిపోతుంది. ఇట్లా మిత్రులారా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇది మనం పుడుతూ కూడా మనం ఏమీ నేర్చుకోలేదు. ఇది నిజం కదా, పుడుతూనే మనం ఏమీ నేర్చుకోలేదు. ఈ మధ్యన చాలామంది మాట్లాడుతున్నారు, సోషల్ మీడియాలో వ్యవసాయం చేస్తున్నారు, చాలా సంతోషం. కానీ కెమికల్ ఫార్మింగ్ చేస్తూ అటువంటి వాళ్ళకు కూడా ఎంతమంది ఆదరిస్తూ ఉన్నారంటే లక్షల్లో. ఈ విషయం నేను చెప్తా ఉన్నాను పదే. ఇది వాస్తవంగా తెలుసుకున్నది చాలా తక్కువ మంది కదండి. ఇది వాస్తవాన్ని అంటే నిజం తెలుసుకోవడం అనేది చాలా తక్కువ మంది. ఈ భౌతిక ప్రపంచంలో వాస్తవాలు మనం తెలుసుకుని మన ఆరోగ్యాన్ని ఇప్పటికైనా మెరుగుపరచుకోకపోతే మనం భవిష్యత్తును మనం మన పిల్లలు కూడా చూడలేని పరిస్థితికి వచ్చేసాం. మీరందరూ కూడా మిత్రులారా ఇప్పటికైనా మీ ఇంటి మందం కోసం చేసుకుంటానంటే దేశవాళీ విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు ఉచితంగా ఇచ్చి ఏర్పాటు చేద్దాం. లేదు మీకు వస్తువులు కావాల్సిన వాళ్ళు మీరు భారతదేశంలో ఎక్కడున్నా కానీ అది నవత, డిడిటిసి, క్రాంతి, ఈ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్లు మన చుట్టుపక్కల రాష్ట్రాలకు కూడా ఉన్నాయి. లేదు ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో ఉంటే కనుక టీఎస్ఆర్టీసీ ఉంది, ఏపీఎస్ఆర్టీసీ, ఇటువంటి ఆర్టీసీలు ఉన్నాయి. కాబట్టి మీ అందరికీ కూడా మనం ఏం పండిస్తూ ఉన్నామో అవి మీ అందరికీ అందించే ప్రయత్నం చేస్తాం. లేదు మీ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో ఆ రైతులు జెన్యూన్గా చేస్తున్నారంటే కనుక, అంటే బాగా మంచిగా చేస్తారంటే కనుక వాళ్ళు మీరు అందరూ కూడా ప్రోత్సహించే ప్రయత్నం చేయండి. మీరందరూ కూడా ఆరోగ్య అభిలాషులు అవ్వాలన్నదే నా ఈ కోరిక, ఈ ఆకాంక్ష. మీరందరూ కూడా మనం బతికాము, మనం ఆనందపడ్డాము, ఎంజాయ్ చేసామని కాకుండా తర్వాత తరాల కోసం కూడా మీరందరూ ఆలోచించాలన్నది నా ఈ కోరిక. నమస్తే.